ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో ఈ నూతన సంవత్సరంలో మరొక్కసారి దైవ వర్తమానాన్ని అందించడానికి దేవుడు కృప చూపి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, గ్లోరీ. థ్యాంక్ యూ ఫాదర్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ. చూడండి, ఈ 2025 మీకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే మనం చేయవలసిన పని ఏంటంటే ద్రాక్షవలైనటువంటి యేసుక్రీస్తుతో పాటు అంటుకట్టబడాలి. ద్రాక్షవలైనటువంటి యేసుక్రీస్తుతో పాటు అంటుకట్టబడాలి. యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి వచనంలో చూసినట్లయితే, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. యేసుక్రీస్తు ప్రభు నిజమైన ద్రాక్షవల్లి, ద ట్రూ వైన్. యేసుక్రీస్తు ప్రభు ఎవరంటే నిజమైన ద్రాక్షవల్లి, పరలోకము నుంచి దిగి వచ్చిన నిజమైన ద్రాక్షవల్లిగా యేసుక్రీస్తు ప్రభు పిలువబడుతూ ఉన్నాడు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు నిజమైన ద్రాక్షవల్లి అని పిలువబడుతున్నాడంటే మనలను ఫలింప చేయడానికి. ఇశ్రాయేలు ప్రజలు యేసుక్రీస్తు ప్రభువుని నిజమైన ద్రాక్షవల్లిగా గుర్తించకపోవడం వలన వారు ఎండిపోయినట్లుగా మనము చూస్తున్నామండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయము మొదటి 7 వచనాలు చూసినట్లయితే, ఇశ్రాయేలు ప్రజలు ఎవరంట? దేవుని యొక్క ద్రాక్ష తోటగా ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని ద్రాక్ష తోటగా ఉన్నటువంటి వారు. మరి యేసుక్రీస్తు ప్రభు ఇశ్రాయేలు ప్రజలను మాత్రమే కాదు కానీ మానవాళ్ళందరినీ కూడా ఫలింప చేయడానికి పరలోకము నుంచి దిగి వచ్చిన నిజమైన ద్రాక్షవల్లి. భూమి మీద చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళందరూ నిజమైన ద్రాక్షవల్లి కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభు మాత్రమే నిజమైన ద్రాక్షవల్లి. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 7లో చూసినట్లయితే, ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట. ఇశ్రాయేలు ప్రజలు ఎవరు చెప్పండి? సైన్యములకు అధిపతి యెహోవా యొక్క ద్రాక్ష తోటను రాయబడి ఉంది. యోధా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము. దేవునికి స్తోత్రం. అయితే మరి యేసు ప్రభువుని గుర్తించలేదు వారు. యేసుక్రీస్తు ప్రభుతో అంటు కట్టబడవలసిన వారు మరి ఏమైపోయారంటే, మరి తృణీకరించి యేసు ప్రభువుని వారు ఏమైపోయారట? నిజమైనటువంటి ద్రాక్షవల్లిని వారు విడిచిపెట్టినట్లుగా ఉంది. కాబట్టి అలాగా యేసుక్రీస్తు ప్రభు మనకు ఇవ్వబడినటువంటి నిజమైన ద్రాక్షవల్లి విషయాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఈ రాత్రి నీ జీవితంలో ఒకవేళ ఫలము లేకపోయి ఉండొచ్చు, నీ జీవితము ఎండిన స్థితిలో ఉండొచ్చు, నీ జీవితము మోడైపోయిన స్థితిలో ఉండొచ్చు. అయితే యేసుక్రీస్తు ప్రభువుతో నువ్వు అంటుకట్టబడితే, భూమి మీద ఉన్నటువంటి చాలా ద్రాక్షలు ఉన్నాయి కానీ అవన్నీ కూడా పిచ్చి ద్రాక్షలు, అడవి ద్రాక్షలు. వాటితో మనం అంటుకట్టబడకూడదు, కానీ నిజమైన ద్రాక్షవల్లితో అంటుకట్టబడినప్పుడు ఖచ్చితంగా మనము ఫలిస్తాం. నిజమైన ద్రాక్షవల్లిని యేసుక్రీస్తుతో మాత్రమే మనం ఫలించగలుగుతామని ఈ యొక్క యోహాను సువార్తలో మనం చూడగలుగుతున్నామండి. యేసుక్రీస్తు ప్రభువుతో మనం లేకుండగా, యేసుక్రీస్తు మన జీవితంలో లేకుండగా మనము ఏమీ చేయలేమండి. వితౌట్ క్రైస్ట్ వీ కెనాట్ డూ ఎనీథింగ్. మనం ఏమీ చేయలేం. కాబట్టి యేసు ప్రభు నిజమైన ద్రాక్షవల్లి నువ్వు గుర్తించి యేసు ప్రభువుతో నువ్వు అంటుకట్టబడితే మరి నువ్వు ఖచ్చితంగా ఏమవుతావంటే ఫలించే వ్యక్తిగా ఉంటావు అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. అందుకని యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ఏంటి తెలుసా? నేను నిజమైన ద్రాక్షవల్లిని. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువులో నుంచి మనము శక్తిని పొందుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువులో నుంచి సామర్థ్యాన్ని పొందుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువులో నుంచి సమృద్ధిని పొందుకోగలిగితే
నీ ఎండిన స్థితి అంతా కూడా సమృద్ధిగా మారిపోతుంది. బైబిల్లో చాలామంది మరి నయోమిని చూసినట్లయితే బెత్లెహేములో కరువు వచ్చినప్పుడు నయోమి తన భర్త తన ఇద్దరు కుమారులతో కలిసి ఏమైపోయారంటే మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయి నిజమైన ద్రాక్షవలైనటువంటి దేవుని విడిచిపెట్టేసి కరువులో ఆయనతో పాటు అంటుకట్టబడి ఉండడానికి బదులు మోయాబు దేశానికి వెళ్ళిపోయి నయోమి తన భర్త తన ఇద్దరు కుమారులు కూడా ఏమైపోయారంటే ఎండిపోయారు. మనము క్రీస్తులోంచి వేరైపోతే మనం ఎండిపోతామండి. క్రీస్తులోంచి మనం వేరైపోతే శపించబడిన వారుగా మారిపోతాం. క్రీస్తులోంచి మనం వేరైపోతే నో ఫ్రూట్, ఫలభరితమైన జీవితం మనకు ఉండదు. కానీ మనం క్రీస్తులోనే నిలిచి ఉండాలి. క్రీస్తులో నిలిచి ఉండడం అంటే క్రీస్తులో అంటుకట్టబడాలి, క్రీస్తులో మనము ఐక్యం అవ్వాలి, యూనిటీ. ఎప్పుడైతే మనం యేసుక్రీస్తుతో పాటు ఐక్యపరచబడతామో అప్పుడు మనము ఫలిస్తాం. అందుకని అక్కడ చూసినట్లయితే మరి నయోమి అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం ఎండిపోయారండి. 10 సంవత్సరాలు అక్కడ ఉన్నారు. ఆ 10 సంవత్సరాల్లో తన భర్తను కోల్పోయింది, తన ఇద్దరు కుమారులను కోల్పోయి మరి నయోమి ఒక విడోగా, ఒక అనాథగా, మరి అందరూ కోల్పోయినటువంటి మధురముగా వెళ్ళినటువంటి నయోమి మారాగా మారిపోయింది. మనము దేవునిలో నుంచి తప్పిపోతే, క్రీస్తులో నుంచి వేరైపోతే మన జీవితము మారాగా మారిపోతుందండి. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న సత్యం ఏంటంటే మనము క్రీస్తులో నిలిచి ఉండాలి, క్రీస్తులోనే మనము నిలిచి ఉండాలనే విషయాన్ని మీకు తెలియచేస్తా ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ, ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, దేవానికి స్తోత్రం. కాబట్టి ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మనము యేసుక్రీస్తులో నిలిచి ఉండాలని, యేసుక్రీస్తులో మనం నిలిచి ఉంటే మనం ఫలిస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. మరి నయోమి కానీ, తర్వాత రూతు కానీ, వార్ప కానీ ముగ్గురిని చూసినట్లయితే మరలా బెత్లెహేములో దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, ఆహారం దొరుకుతుంది అన్నప్పుడు ఆ నయోమి ఏం చేస్తుంది తిరుగు ప్రయాణం చేస్తుంది. క్రీస్తులోంచి వేరైపోయినటువంటి నయోమి, లేకపోతే బెత్లెహేము నుంచి వేరైపోయినటువంటి నయోమి గుర్తు చేసుకుంటుంది, అయ్యో దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అని చెప్పి తిరుగు ప్రయాణం అవుతూ నయోమితో పాటు వార్ప రూతు కూడా బయలుదేరుతుంది. సగం దూరం వచ్చిన తర్వాత నయోమి అంటే తన ఇద్దరు కోడలతో అంటది, మీరు వెనక్కి వెళ్ళిపోయి మీ తల్లుల ఇంటికి వెళ్ళిపోండి, మీ స్వజనుల దగ్గరికి వెళ్ళిపోండి, అక్కడ వివాహం చేసుకోండి అంటే నయోమి చెప్పిన మాటకి ఏం చేస్తుందంటే వార్ప నయోముని ముద్దు పెట్టుకుని వెనకకు వెళ్ళిపోతుంది. కానీ రూతు ఏం చేస్తుందంటే నయోమిని హత్తుకుని బెత్లెహేముకి రావడం చూస్తున్నాం. ఎవరైతే బెత్లెహేముకి వస్తారో, ఎవరైతే దేవునితో మరి ఐక్యపరచబడతారో, ఎవరైతే క్రీస్తుతో అంటుకట్టబడతారో అలాంటి వారి జీవితాలు ఏమవుతాయంటే ఫలించడం మనం చూస్తున్నామండి. వార్ప వేరైపోయింది. ఆమె ఒక మరి నిజమైన ద్రాక్షవల్లి గురించి విన్నది కానీ నిజమైన ద్రాక్షవల్లి దగ్గరికి రాలేకపోయింది. కానీ రూతు మాత్రము నిజమైన ద్రాక్షవల్లి అనేటువంటి బెత్లెహేముకు దేవుని దగ్గరికి వచ్చింది. ఆమె ఏమైందో తెలుసండి, ఫలించు ద్రాక్షవల్లిగా మారిపోయింది. ఆమె ఒక ఎండిపోయిన తీగగా వచ్చింది, ఆశీర్వదించబడినటువంటి తీగగా మారింది. కాబట్టి రాత్రి మనం క్రీస్తులో నుంచి వేరవ్వకూడదండి. ఒకవేళ 2024లో క్రీస్తులో నుంచి వేరైపోయావేమో, ఒక శాపగ్రస్తుడిగా ఉన్నావేమో, ఒక ఎండిన స్థితిలో ఉన్నావేమో, నీ ఆర్థిక పరిస్థితులు, నీ కుటుంబ పరిస్థితులు, నీ దాంపత్య జీవితము, నీ యొక్క సమస్తము కూడా ఎండిపోయినట్లుగా కనిపిస్తే ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్న సత్యం ఏంటంటే కమ్ బ్యాక్, మరలా వెనకకి రా.
నువ్వు ఎక్కడైతే అంటు కట్టబడ్డావో, ఏ స్థితిలో అయితే అంటు కట్టబడ్డావో, యేసుక్రీస్తుతో పాటు నువ్వు అంటు కట్టబడితే ఆయన ఎవరో తెలుసా? నిజమైన ద్రాక్షవల్లి అని ప్రభు చెప్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనము ఐక్యపరచబడాలి. ఈ 2025లో యేసుక్రీస్తుతో పాటు మనము ఐక్యపరచబడిన వారికి ఉండాలి. యేసుక్రీస్తుతో పాటు మనము ఎప్పుడైతే అంటు కట్టబడతామో ఫలిస్తామండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా చూసినట్లయితే మనము ఫలించడం మాత్రమే కాదు, ఐక్యమైపోవడం కాదు, కానీ తర్వాత మనం దేవుని చేత మహిమపరచబడతాం. ఈరోజు మనము మనుషులు మనల్ని గుర్తించాలన్నా, మనుషులు మనల్ని గనపరచాలన్నా మనలో ఫలములు కనిపించాలి. కేవలం తీగలుగా ఉంటే సరిపోదు. నువ్వు మందిరానికి వెళ్తూ వస్తూ కేవలం ఎండిపోయిన తీగలుగా ఉంటే అది ఎందుకు పనికిరాదు. కానీ మనుషులు కూడా ఏం చేస్తారట, అరే వీళ్ళలో ఫలాలు కనిపించట్లేదే, మందిరానికి వెళ్తున్నారు కానీ ఫలాలు కనిపించట్లేదు అని చెప్పి ప్రజలు నిన్ను గనపరచలేకపోతారు. నిన్ను గనపరచడం మాత్రమే కాదు, నీ ద్వారా దేవునికి ఎలాంటి మహిమ రాదు. కాబట్టి రాత్రి నువ్వు యేసుక్రీస్తుతో పాటు ఐక్యపరచబడితే, యేసుక్రీస్తుతో పాటు కలిసి ఫలించడం ప్రారంభిస్తే తండ్రికి మహిమ కలుగుతుందట. నువ్వు ఫలించడం వలన తండ్రి సంతోషిస్తాడు. మరి ఫలించాలంటే మనం ఎక్కడి నుంచి ఫలిస్తామంటే నిజమైన ద్రాక్షవల్లి, నిజమైన ద్రాక్షవల్లి. ఈ భూమి మీద ఏ ఒక్కరు మనకి నిజమైన ద్రాక్షవల్లి కాదండి. ఈ భూమి మీద కనిపిస్తున్నాయి అడవి ద్రాక్షవల్లులు కనిపిస్తున్నాయి, జబ్బు ద్రాక్షవల్లులు కనిపిస్తున్నాయి, కానీ నిజమైన ద్రాక్షవల్లి ఎవరంటే పరలోకం నుంచి దిగి వచ్చిన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే కానా వివాహంలో విందు జరిగినప్పుడు అక్కడ ద్రాక్షరసం అయిపోతుంది. అక్కడ 6 రాతి బాణలు ఉంటాయి. ద్రాక్షరసం అయిపోయినప్పుడు ఆ విందు ప్రధాని మరియా వచ్చి అంటది, యేసయ్యతో అంటది, ద్రాక్షరసం అయిపోయింది అన్నప్పుడు నా సమయం ఇంకా రాలేదని చెప్తాడు ప్రభు. అలా చెప్పిన తర్వాత 6 రాతి బాణలు నీళ్లతో నింపిన తర్వాత ఆ నీళ్ళని ఏం చేస్తారంటే తీసుకుని వెళ్ళిన తర్వాత ఆ నీళ్లను త్రాగిన తర్వాత అదంతా చూసినప్పుడట శ్రేష్టమైన ద్రాక్ష రసంగా కనిపిస్తుంది. అప్పుడు ఆ విందు ప్రధాని అంటాడు, ఆ యొక్క ఎవరైతే సఫలా చేస్తున్నారో వారందరితో అంటాడు, మొదట జబ్బు ద్రాక్ష రసము ఇచ్చి ఉన్నారు, తర్వాత మీరు శ్రేష్టమైన ద్రాక్ష రసం ఇచ్చి ఉన్నారని చెప్పి అంటాడు. చాలా మంది లోకం ఏం చేస్తుందంటే ముందు మంచి ద్రాక్షను ఇస్తుందట, తర్వాత మత్తులై ఉన్న తర్వాత చెడ్డ ద్రాక్ష రసం లేకపోతే జబ్బు ద్రాక్ష రసం ఇచ్చిన తర్వాత అలా చేస్తారు. కానీ యేసు ప్రభు ఎవరంటే నిజమైన ద్రాక్షవల్లి. ఆ విందు ప్రధాని మాత్రమే కదా, విందులో ఉన్న వారందరూ కూడా మొదట త్రాగిన ద్రాక్ష రసం అంతా కూడా ఏంటంటే జబ్బు ద్రాక్ష రసము. కానీ రెండోసారి యేసు ప్రభు చేత చేయబడిన అద్భుతమైన సూచక్రియను చూసినట్లయితే అది నిజమైన ద్రాక్ష రసము, పరలోకము నుంచి వచ్చినటువంటి ద్రాక్షవల్లిలోంచి వచ్చినటువంటి ద్రాక్ష రసం. కాబట్టి ఈ రాత్రి నువ్వు యేసు ప్రభువు దగ్గరికి తిరిగి రావాలి, యేసు ప్రభువుతో ఐక్యపరచబడాలి, యేసు క్రీస్తు ప్రభువుతో అంటు కట్టబడాలి. అలా నువ్వు అంటు కట్టబడి ఐక్యపరచబడి నువ్వు ఫలించినప్పుడు తండ్రి అయిన దేవుడు ఏం చేస్తాడు తెలుసండి, మహిమపరచబడతాడు. కాబట్టి ఇంకొక విషయాన్ని చూసి మనం ప్రార్థన చేసుకోవచ్చు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో చూసినట్లయితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం, అపోస్తులుడైన పౌలు అంటాడు, నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. నన్ను బలపరచువాని యందే, నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. ఎవరో తెలుసు, ఆయన నిజమైన ద్రాక్షవల్లి. నిన్ను బలపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు, నిన్ను ఫలింపచేయడానికి ఇష్టపడుతున్నాడు, నిన్ను తండ్రి కొరకు మహిమపరచడానికి ఇష్టపడుతున్నాడు, ఈ లోకంలో నిన్ను తన మహిమ కొరకు ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నాడు. అందుకనే పౌలు చెప్తున్న మాట ఏంటంటే, నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలుగుతాను. కాబట్టి 2024లో నువ్వు చాలా కష్టపడ్డావేమో, ఆర్థికంగా ఇబ్బందులు పడ్డావేమో, కుటుంబ పరంగా నలిగిపోయావేమో, అనేక విషయాలు నువ్వు సొమ్మసిల్లిపోయావేమో. దానికి గల కారణం ఏంటంటే క్రీస్తులో నుంచి వేరైపోయి ఉన్నావేమో, మనుషుల దగ్గర నుంచి బలాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేసావేమో, ధనం ద్వారా బలాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేసేవేమో, అనేక రీతిలుగా
నీవు సమస్తాన్ని చేయాలని ప్రయత్నం చేసి ఉండొచ్చు, కానీ నిన్ను బలపరచడానికే యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడు. నిన్ను ధైర్యపరచడానికే యేసు ప్రభు లోకానికి వచ్చాడు. నిన్ను ఫలింప చేయడానికే యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడు. కాబట్టి నేను ఎవ్వరూ బలపరచట్లేదా? నిన్నెవ్వరూ ధైర్యపరచట్లేదా? నువ్వు ఒంటరిగా ఎండిపోయిన తీగలా ఉన్నావా? ఎన్నిక లేని వ్యక్తిగా ఉన్నావా? మోడైపోయిన స్థితిలో ఉన్నావా? అయితే ఈ రాత్రి నువ్వు యేసుక్రీస్తు ప్రభుకు చోటిస్తే, యేసుక్రీస్తు ప్రభుకు నువ్వు చోటిస్తే ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు తెలుసా? నిన్ను బలపరుస్తాడు. ఏ నరుడు నిన్ను బలపరచలేదేమో, ఏ వ్యక్తి నిన్ను ప్రోత్సహించట్లేదేమో, ఏ వ్యక్తి నిన్ను గుర్తించట్లేదేమో. నువ్వు ఎండిపోయిన స్థితిలో ఉండొచ్చు, నువ్వు మోడైపోయిన స్థితిలో ఉండొచ్చు. అరే నువ్వు ఇంకెందుకు పనికిరావరా, నువ్వెందుకు ప్రయోజనకరంగా అవ్వరా, అందరూ బాగుపడుతున్నారు, నీవు మాత్రం బాగుపడట్లేదని ఈ తల్లిదండ్రులు అంటున్నారేమో, నీ బంధువులు అంటున్నారేమో, నీ స్నేహితులు అంటున్నారేమో. అయితే నువ్వు యేసుక్రీస్తు అయినటువంటి నిజమైన ద్రాక్షవల్లి దగ్గరికి వస్తే ఆయన నేనేం చేస్తాడు తెలుసా? ఫలింప చేస్తాడు. నువ్వు ఏదైనా చేయగలుగుతావు. ఆయన నిన్ను బలపరిచినప్పుడు నీకు అసాధ్యమైన అంటూ ఏమీ ఉండదు. ప్రియ సహోదరుడా, నువ్వు ఎండిపోయి ఉన్నావేమో, మోడైపోయి ఉన్నావేమో, అన్ని ప్రయత్నాలు చేసి విసిగిపోయి ఇంక నా జీవితం వేస్ట్, నేను ఎవరికి ఉపయోగపడను, నేను ఎవరికి ప్రయోజనం లేనని నువ్వు నిరాశ చెందుంటే యేసు క్రీస్తు ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆయన ఎవరు తెలుసా? నిజమైన ద్రాక్షవల్లి, నిజమైన ద్రాక్షవల్లి. అందుకని పౌలు యేసు ప్రభుని రుచి చూసి తెలుసుకున్నాడండి. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. నన్ను బలపరచువాని అందే సమస్తమును చేయగలను. కాబట్టి నువ్వు ఏదైతే అసాధ్యం అనుకున్నావో అది దేవునికి సాధ్యము. ఆయనకి సమస్తమును సాధ్యమే. నీ యొక్క అవసరతలు, నీ అక్కర్లు, నీకు శక్తిని, నీకు సామర్థ్యమును, సమృద్ధిని, సమస్తమును ఆయన ధారాళంగా అనుగ్రహించగలుగుతాడు. పౌలు జీవితంలో మనం అదే చూడగలుగుతున్నామండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్లయితే, మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతట మేము సమర్థములని కాదు, కానీ మా సామర్థ్యము దేవుని వలన కలిగినదే. ఈరోజు నీ సామర్థ్యము ఎందుకు ఉపయోగపడట్లేదేమో, నీ శక్తి ఎందుకు ఉపయోగపడట్లేదేమో. పౌలు అంటాడు, మా శక్తి వలన కాదు, మా సామర్థ్యం వలన కాదు, కానీ ఇక్కడ ఏమన్నాడు తెలుసా? మా సామర్థ్యము, మా సఫిషియన్సీ, మా సామర్థ్యము దేవుని వల్ల కలిగినదే, దేవుని వలన కలిగినదే. కాబట్టి నీకే సామర్థ్యం లేదేమో, దేవుడు నీకు సామర్థ్యం ఇస్తాడు, నీకు శక్తిని ఇస్తాడు. ద్వితీయోపదేశకాండంలో రాయబడి ఉంది, భాగ్యమును సంపాదించుకున్నట్టుకు సామర్థ్యము దయచేవాడు ఆయనే. సామర్థ్యము దయచేవాడాయన, నీ చేతులకు యుద్ధము నేర్పువాడాయన. దావీదు చిన్న బాలుడండి, ఒక చిన్న యవ్వనస్తుడు, కానీ గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు దావీదు చేతులకు యుద్ధము నేర్పాడట. దావీదు వ్రేలుకు యుద్ధము నేర్పిన దేవుడు. కాబట్టి నువ్వు ఓడిపోయిన వ్యక్తిగా ఉండనక్కర్లేదు, కానీ నువ్వు లేచి మరలా ప్రభు దగ్గరకు వచ్చి యేసు క్రీస్తు ప్రభుతో అంటు కట్టబడాలి. ఆయన నిజమైన ద్రాక్షవల్లి, నిజమైన ద్రాక్షవల్లి అండి. ఆయనలో జీవం ఉంది, ఆయనలో సమృద్ధి ఉంది, ఆయనలో సామర్థ్యం ఉంది, ఆయనలో శక్తి ఉంది. అదంతా కూడా నీకు ఇవ్వడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. ఓడిపోయిన వ్యక్తికి ఎవరు ఉండడానికి ఇష్టం లేదు, మరి కృంగిపోయిన వ్యక్తిగా ఎవరు ఉండడానికి దేవుడు ఇష్టపడట్లేదు. కాబట్టి రే సహోదరుడా, దేవుడు నీకు తన సామర్థ్యాన్ని ఇస్తాడు, దేవుడు తన జ్ఞానానికి ఇస్తాడు, దేవుడు తన శక్తినికి ఇస్తాడు. ఆ ద్రాక్షవల్లిలో ఉన్నటువంటి సారం అంతా కూడా, ఆ ద్రాక్షవల్లిలో ఉన్నటువంటి సామర్థ్యం అంతా కూడా మరి ఆ తీగలు తీసుకుని ఫలించడం ప్రారంభమవుతాయి. కాబట్టి నువ్వే ఎంత మాత్రమో యేసయ్యకు దూరంగా ఉండొద్దండి. ప్రార్థనతో ఆయనతో సహవాసం చేద్దాం, ఆరాధన చేస్తూ కృతజ్ఞత కలిగి ఆయనతో సహవాసం చేద్దాం. అనుదినము ఆయన వాక్యమును చదువుతూ వాక్యానుసారంగా జీవిస్తూ ఆయనలో నువ్వు నిలిచి ఉంటే ఆయనలో ఉన్న సామర్థ్యం అంతా కూడా, ఆయనలో ఉన్నటువంటి శక్తి అంతా కూడా, ఆయనలో ఉన్న సమృద్ధి అంతా కూడా, ఆయనలో ఉన్న జ్ఞానం అంతా కూడా నీకు అనుగ్రహించబడుతుంది. ఏదో ఒక వాగ్దానం తీసుకుని సరిపెట్టుకోవద్దు, కానీ నీవు అనుదినము ఆయన వాక్యమును పఠించిన ఎడల, అనుదినము ఆయన వాక్యాన్ని ధ్యానించిన ఎడల ఆయన శక్తి, ఆయన సామర్థ్యము, ఆయన ఐశ్వర్యము, ఆయన బుద్ధి, ఆయన యొక్క జ్ఞానము, సర్వ సంపదలు నీలోనికి ప్రవహించడం ప్రారంభమవుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని పౌలు అన్న మాట ఏంటో తెలుసా? మా సామర్థ్యము కాదు కానీ ఏంటండి? ఆయన సామర్థ్యము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతట మేము
సమర్థములను కాదు కానీ మా సామర్థ్యము దేవుని వలనే కలిగినది. దేవుడు బలహీనులను బలవంతులుగా మార్చేస్తాడు. ఎన్నిక లేని వారిని ఎన్నికైన వారిగా మారుస్తాడు. జ్ఞానం లేని వారికి జ్ఞానం ఇచ్చి గనుల ఎదుట గొప్పవారి ఎదుట కూర్చొని పెడతాడు. కాబట్టి ఈ 2025 నీ సామర్థ్యంతో కాదు, నీ శక్తితో కాదు, నీ జ్ఞానంతో కాదు, కానీ దేవుని సామర్థ్యముతో, దేవుని శక్తితో, దేవుని సమృద్ధితో నువ్వు నింపబడి జీవించాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మనము ఐక్యపరచబడదాం, క్రీస్తుతో ఐక్యపరచబడదాం, క్రీస్తులో నిలిచిండి ఫలిందాం. క్రీస్తు కొరకు మరి మనం ఫలించేవారుగా ఉండాలి. బైబిల్లో చాలా మంది క్రీస్తులో నుంచి వేరైపోయారు. దేమ అని ఒక వ్యక్తి ఉంటాడు, పౌలుతో పాటు పరిచయలో సహకరించిన వ్యక్తి. ఆయన ఏం చేశాడంటే క్రీస్తులో ఉండి ఫలించడానికి బదులు ఇహలోకమును స్నేహించి ఏం చేశాడంటే ఆయన లోకంలోనికి వెళ్ళిపోయాడు. చాలా మంది క్రీస్తులో నిలిచి ఉండకుండా లోకంలోనికి వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోతే నువ్వు ఎండిపోయిన తీగవైపోతావు, కానీ ఎంత మాత్రమో యేసుక్రీస్తు ప్రభు లేకుండా ఎలాంటి అభివృద్ధి ఉండదండి. యేసుక్రీస్తు ప్రభు లేకుండా ఎలాంటి ఆశీర్వాదం ఉండదు. యేసుక్రీస్తు ప్రభు లేకుండా ఎలాంటి కార్యాలు నువ్వు జరిగించలేవు. కానీ ఆయన సమస్తమును ధారాళముగా దయచేవాడు, సమస్తమును ధారాళంగా మనకు అనుగ్రహించేవాడై ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రి మరొక్కసారి ప్రభు మాట్లాడుతున్నది ఏంటో తెలుసా? యేసు ప్రభుకు దూరంగా ఉండొద్దండి, ప్రభుకు దూరంగా ఉండొద్దు, దేవునికి విరోధమైన కార్యాలు చేయొద్దు, దేవునిలోంచి వేరైపోయే కార్యాలు చేయొద్దు. ఈరోజు అడుగుదాం, ప్రభువా నేను ఒక పిచ్చి ద్రాక్ష ఉన్నానేమో అని చెప్పి ప్రభు దగ్గర క్షమాపణ అడిగి, ప్రభువా నన్ను క్షమించు ప్రభువా, ఇదిగో తండ్రి వేరైపోయినానని చెప్పి పశ్చాత్తాపడి ప్రభువు దగ్గరికి నువ్వు రాగలిగితే ప్రభువు నిన్ను క్షమించి నేనేం చేస్తాడు తెలుసా? ఆశీర్వదించడము ప్రారంభిస్తాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే 6వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును, మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. క్రీస్తులో నిలిచి ఉండకపోతే మనుషులు నిన్ను ఎలా చూస్తారు తెలుసా? ఈడు ఎండిపోయినాడురా, ఈడెందుకు పనికిరాడురా అని చెప్పి తృణీకరిస్తారు. మనం అందుకనే ఎట్టి పరిస్థితిలో క్రీస్తులోంచి వేరవ్వద్దు, ఓపికతో ఫలించాలి, సహనముతో ఫలించాలి. దేవుడు ఎప్పుడైతే మనల్ని ఫలింపచేస్తాడో అప్పుడు వరకు నువ్వు వెళ్తున్న మందిరములో నాటబడి దేవుని పాదాలు పట్టుకుని యేసుక్రీస్తు ద్వారా నువ్వు ఫలించడానికి ఓపిక ఆయనలో నిలిచి ఉండాలి. అలా లేదనుకోండి, మనం ఎండిపోయిన వారుగా మనం నరికి వేయబడినప్పుడు మనుషులు చూస్తారనమాట. మనుషులు చూసి అంటారు వీడి దగ్గర ఫలము లేదు అని చెప్పి వారు తృణీకరిస్తారు. ఈరోజు నువ్వు అందరి చేత తృణీకరించబడుతున్నావు అంటే కారణం ఏంటి తెలుసా? క్రీస్తులోంచి వేరైపోయేవేమో, క్రీస్తులోంచి తప్పిపోయేవేమో, ఇహలోకాన్ని స్నేహించేవేమో దేమావలే. ఒకవేళ అలా ఉంటే ప్రభు దగ్గర పశ్చాత్తాపడి ప్రభుని క్షమించమని అడిగి మనం ఏం చేయాలి తెలుసండి? యేసుక్రీస్తుతో పాటు అంటి కట్టబడాలి. పౌలు అంటాడు కదా, నన్ను బలపరచువాని నేను సమస్తము చేయగలుగుతాను అంటాడు. అంత మాత్రమే కాదు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడు బలవంతుని. ఆయన కృప మనల్ని ఏం చేస్తుందంటే బలవంతులుగా మారుస్తూ ఉంది. బలహీనులకు ఆయన కృప సరిపోతుందండి. మన ఎడల ఆయన కృప ఎంతో విస్తారంగా ఉంది. ఆ కృప నీకు చాలును అంటున్నాడు దేవుడు. ఆయన కృప ఉంటే చాలండి, నువ్వు ఫలిస్తావు. ఆయన కృప ఉంటే చాలు, నువ్వు గొప్ప కార్యాలు ప్రభు కొరకు చేస్తావు. కాబట్టి 2025లో మీరందరూ ఫలించబోతున్నారని నేను తెలియజేస్తూ, మరి మనమందరం కూడా యేసుక్రీస్తు నిజమైన ద్రాక్షవల్లి, ఆయనతో అంటు కట్టబడి ఫలించుదుముగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కనికరమ కృపగల దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. విన్న వాక్యం మా జీవితంలో నెమరు వేసుకుంటున్నాయన. అయ్యా, నీతో అంటు కట్టబడి నీతో ఫలించడానికి, అయ్యా నీలో నిలిచి ఉండి, నీలో ఐక్యపరచబడి, నీలో దాగి ఉండి, నీతో మంచి సహవాసము కలిగి ఉండి, నీ శక్తి, నీ సామర్థ్యం, నీ జ్ఞానము, నీ కృప మేము పొందుకుంటూ వర్ధిల్లుట కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.